ప్రజలారా పరదేశుకు రారండో, ధర్మనుగడ శాశ్వతమా పరమార్థమిలేలెండో. ప్రభు యేసుని ప్రజలారా పరదేశుకు రారండో, ధర్మనుగడ శాశ్వతమా పరమార్థమిలేలెండో. స్వర్లోకమే మన కొరకై శాశ్వతంబని ప్రభు తెలిపెను. స్వర్లోకమే మన కొరకై స్వాస్థ్యంబని ప్రభు తెలిపెను. ఆ చోట జనగలెండో, తుచ్చంపు సుఖము వీడి. ఆ చోట జనగలెండో, తుచ్చంపు సుఖము వీడి. ఆలోకపు గమనముతో ఈ లోకము నిరసించి, ఆలోకపు గమనముతో ఈ లోకమే నిరసించి, ప్రభు యేసుని ప్రజలారా పరదేశుకు రారండో, ధర్మనుగడ శాశ్వతమా పరమార్థమిలేలెండో. పెన్గుండలెదురు పడిన భీకరలోయలు, పెన్గుండలెదురు పడిన భీకర లోయలు రాని, శ్రీ యేసు నడుపురంలో శ్రేష్టంపు పురము చేరా. శ్రీ యేసు నడుపురంలో శ్రేష్టంపు పురము చేరా. ఆ సిల్వను మది నుంచి మాంసేచ్ఛలు త్యజించి, ఆ సిల్వను మది నుంచి మాంసేచ్ఛలు త్యజించి, ప్రభు యేసుని ప్రజలారా పరదేశుకు రారండో, ధర్మనుగడ శాశ్వతమా పరమార్థమిలేలెండో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ అండ్ ఛానల్ ద్వారా, ఓఫీర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు లైవ్లో ఉన్నాము. ఇంటర్నెట్ ద్వారా కనెక్టెడ్ టు ద హోల్ వరల్డ్. సర్వ ప్రపంచములోని అనేక దేశాలు, సింగపూర్, మలేషియా and UK, Australia, many Arab countries, and US of course, and Canada. అనేక దేశాలలో నుండి అనేక మంది ఇప్పుడు వీక్షిస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు, దైవాశీస్సులు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. I wish you all the greetings on the occasion of the Indian Republic Day. భారతదేశపు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి చెదరిపోయిన భారతీయులందరికీ, ప్రవాస భారతీయులకు, మన దేశంలోని భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అందరికీ వందనాలు. భారత్ మాతాకి జై అని అంటారు. భారత్ మాత అంటే వీళ్ళకి ఎవరికి తెలియదు. మహాత్మా పూలే గారి సతీమణి అసలైన భారత్ మాత. ఆమెకు జై కొట్టాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో స్త్రీలకు, అందులో మళ్ళీ వెనకబడ్డ తరగతుల్లో స్త్రీలకు చదువు చెప్పాల్సిందేనని చెప్పి ఏటికి ఎదురు ఇది సమాజం చేత అనేక రకాలుగా అవమానాలు, హింసలు, పోరాటాలు, గాయాలు ఎదుర్కొని ఆమె ఒక స్త్రీ మూర్తి కాదు, ఆమె ఆడ సింహము. ఆమె అసలు ఏమి ధైర్యం అండి. కొంతమంది మగోళ్ళే నాకు చెప్తారు, అట్లా డైరెక్ట్గా మాట్లాడొద్దండి, ఎవరైనా వచ్చి కొడతారు, ఎవరైనా చేస్తారని. మరి ఆమె స్త్రీ, బీయింగ్ ఎ ఉమెన్, షీ వాజ్ సో పవర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ కమిటెడ్. ఐ సాల్యూట్ హర్. నిజంగా మరి అమ్మగారు, అలాగే అసలు జ్యోతిబా పూలే వారు లేకపోతే అంబేద్కర్ గారు లేరు, అంబేద్కర్ గారు లేకపోతే భారత రాజ్యాంగం లేదు, భారత రాజ్యాంగం లేకపోతే వాళ్ళు ఇక్కడ ఈ ఆరాధన కూడా ఇట్లా ఉండేది కాదు. అసలు ఊళ్ళోకి రావద్దు, మూతుకో ముంత వెనక చీపురు కట్టుకొని తిరగమంటుంటే ఇక కూర్చొని ఆరాధన చేసేది ఎక్కడిది? అటువంటి నికృష్టమైనటువంటి, దయనీయమైన, అవమానకరమైన పరిస్థితిలో నుండి చదువుకొని ఉద్యోగాలు చేసి 10 మంది చేత నమస్తే సార్ అనిపించుకునే స్థితికి దళితులను, వెనుకబడ్డ వారిని, బీసీలను తీసుకొచ్చాడంటే ఇదంతా అంబేద్కర్ మహాశయుడు కట్టుకున్న పుణ్యం. ఒక్కోసారి అనుకుంటాను, యేసు ప్రభు పుట్టకపోతే ఎలా ఉండేది లోకం, యేసయ్య పుట్టకపోతే లోకం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది. అసలు యేసు ప్రభు పుట్టకపోతే అంధకారమే మొత్తం. మనకు రక్షణ ఉండదు, పాప క్షమాపణ ఉండదు. మనకు క్షమాపణ, తప్పు చేసినప్పుడు మళ్ళీ మనల్ని పైకి లేవనెత్తే ప్రేమామయుడు ఒకడు ఉండడు ఈ లోకంలో. యేసయ్య లేని ఈ సమయాన్ని లేక జీవిత కాలాన్ని ఊహించుకుంటే అంత అంధకారం అనిపిస్తుంది. అలాగే భారతదేశానికి సంబంధించి భారతదేశంలోని దళితులు, వెనకబడిన వర్గాల సంగతి ఏంటి? అంబేద్కర్ అనే ఒక వ్యక్తి పుట్టకపోతే ఎట్లా, ఏం జరిగేది అసలు? రాజ్యాంగ రచన కమిటీ వేశారు, ఒక ఆయన మధ్యలో చచ్చిపోయాడు, ఒక ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, జబ్బు పడి మంచాన పడ్డారు, ఆయన ఒక్కడే కష్టపడి రాశాడు. రాస్తే అగ్ర వర్ణాలకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ అంబేద్కర్ గారిని హేళన చేశారు. ఏంటండి మీ వాళ్ళకి మీరేదో సమానమైన ఓటు హక్కు, తర్వాత రాయితీలు, రిజర్వేషన్లు కల్పించేస్తే సరిపోతుందా? వాళ్ళు దేశాన్ని ఏలేస్తారా? డెవలప్ అయిపోతారా? ఏంటనుకుంటున్నారు? మీరు ఏ హక్కులన్నా కల్పించుకోండి, మీ వాళ్ళందరి ఓట్లను మేము కొనేస్తాం డబ్బులు పారేసి. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ రాజ్యాంగం ఏం చేస్తుందని ఆచార్య కృపలాని అంతటి మహానాయకుడు అన్నాడు. పార్లమెంట్లో ఇది సమర్పించి అంబేద్కర్ గారు బయటకు వస్తుంటే గేట్లో ఎదురొచ్చాడు కృపలాని గారు. ఏంటి పెద్ద సాధించేసాను అనుకుంటున్నారు అని అంటే అంబేద్కర్ గారు అన్నారు, మీరు అంతటి మహాశయులే మాకు తెలుసండి, అంత గొప్పవాళ్లే మీరు. డబ్బులు పారేసి న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా తిమ్మిని బమ్మి చేయగలిగిన మహానుభావులు మీరందరూ నాకు తెలుసు. కానీ మీ ఆటలు ఎప్పటిదాకా సాగుతాయంటే అణచివేయబడ్డ వర్గాలు ఒక్కసారి కళ్ళు తెరిచి తమ స్థితికి కారణం ఎవరో, దీనికి పరిష్కారం ఏంటో ఒక్కసారి ఆలోచించేదాకా మీ ఆటలు సాగుతాయి. ఆ తర్వాత మీ పప్పులు ఉడకవు, మీరు చూస్తూ ఉండండి అన్నారు అంబేద్కర్ గారు. అంతటి కాన్ఫిడెన్స్ ఆయనకు. అంబేద్కర్ అంటే ఇంక అంతకంటే గొప్ప సంస్కర్తను మనము ఊహించలేము. ప్రియులారా, మరి అంబేద్కర్ గారు ఎందుకు ఇప్పుడు
ఆయన్ని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే రిపబ్లిక్ డే లేదు, మనకు మానవ హక్కులు ఉండవు, ఇంత స్వేచ్ఛ ఉండదు. గనుక ప్రియులారా, ఈ శుభదినాన అందరికీ కూడా రిపబ్లిక్ డే గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ఇవ్వబడినటువంటి ఈ హక్కులను మనం పరిరక్షించుకోవడానికి ఎప్పుడు మెళుకోగలిగి ఉండాలని పిలుపునిస్తున్నాను. ఈ సమయంలో ఒక మంచి వార్త అందరికీ చెబుతున్నా. ఇంతకుముందు సంఘంలో చెప్పాను, ఇప్పుడు ప్రపంచ అగాపే అభిమానులు, ఓఫీరిస్టులు అందరికీ కూడా, సత్య ప్రేమికులందరికీ ప్రకటిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మన సంఘ యవనస్తుల్లో కొంతమంది అహర్నిశలు చేసిన అవిశ్రాంత కృషిని బట్టి ఓఫీర్ మినిస్ట్రీస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, యాక్సెసిబుల్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్ ప్లే స్టోర్ను ఓపెన్ చేసి ఓఫీర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మంచి పని కొరకు సహకరించినటువంటి, పని చేసినటువంటి సైనికులు, వారి పేర్లు చెబుతున్నాను. అమెరికాలో ఉండి ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రియ కుమారుడు హేమరాజ్, ఇక్కడ నిజాంపేట్ ప్రవీణ్, బ్రదర్ ప్రవీణ్, వైజాగ్లో ఉన్నటువంటి శంకర్ అండ్ నాని వారి టీం, శంకర్ నాని వారి యొక్క టీం, తర్వాత పాస్టర్ బాలరాజ్, నర్రా బాలరాజ్ గారు, తర్వాత బ్రదర్ వేమన, ఇప్పుడు యుఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు బ్రదర్ వేమన, తర్వాత ఇక్కడ స్థానిక సంఘంలో ఉంటూ మన మినిస్ట్రీస్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బ్రదర్ పలుకూరి అజయ్, తర్వాత పాస్టర్ యాదాల అబ్బులు గారు, వారు జనరల్ సెక్రటరీ మన మినిస్ట్రీకి. ఈ టీం అందరూ కూడా కలిసి ఈ గొప్ప కార్యాన్ని సాధించారు. వారికి అందరికీ అభినందనలు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. లెట్ us pray once again. ప్రపంచ అగాపే సమాజం అందరూ కలిసి ఇప్పుడు ఏకీభవిస్తుండగా ఈ టీం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మరోసారి. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఎంతో కాలంగా మేము ఆశించి, మేము కోరుకొని ప్రయాసపడిన రీతిగా ఇదిగో ప్రభువా, ఓఫీర్ మినిస్ట్రీస్ యాప్ అనేది మొబైల్ యాప్ ఇప్పుడు ఆవిష్కరించబడింది, ప్రారంభించబడింది. గూగుల్ ప్లే స్టోర్ వారు అధికారులు యాక్సెప్ట్ చేశారు, ఆమోదించారు. ఇప్పుడు ప్లే స్టోర్లో ఉంది కనుక, అవైలబుల్గా ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి కార్యము కొరకు పని చేసినటువంటి ప్రియ కుమారుడు నాయన, వారిని మీరు పేరు పేరున మీరు ఆశీర్వదించండి. కుమారుడు హేమరాజును దీవించండి, కుమారుడు ప్రవీణ్ను దీవించండి, అలాగే వైజాగ్ శంకర్ అండ్ నాని వారి టీంను మీరు ఆశీర్వదించండి. పాస్టర్ బాలరాజును మీరు దీవించండి, కుమారుడు వేమనను మీరు ఆశీర్వదించండి, అజయ్ బాబును మీరు ఆశీర్వదించండి. నా తండ్రి నీకు వందనాలు, మా ప్రభువా నీకు స్తోత్రాలు, మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా పాస్టర్ యాదాల అబ్బులు గారిని మీరు ఆశీర్వదించండి. ఇంకను వారి కొరకు మీరు మా ప్రభువా సహకారులుగా నిలబెట్టిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా కంప్యూటర్ ఫీల్డ్లో మా తండ్రి ప్రవేశము కలిగి ఉండి సలహాలు సూచనలు అందిస్తూ పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే రక్షణ్ బాబును మీరు ఆశీర్వదించండి. ఇంకను అవసరమైన మేరకు సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు నడిపించిన కుమారులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఇంకను గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ ఎన్నో టేకప్ చేసి నీ సత్యవాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కుమారులను మీరు బహుగా బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవనామమున ఓఫీర్ మినిస్ట్రీస్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రపంచ క్రైస్తవ సమాజ క్షేమాభివృద్ధి కొరకు ఆవిష్కరిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా,
ఇవాళ నేను చాలా క్లుప్తమైన ప్రసంగం చేయబోతున్నాను అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే అట్లా చెప్పినప్పుడల్లా దీర్ఘ ప్రసంగం అయిపోతా ఉంది కనుక కొత్త సంవత్సరం తీర్మానం నేను చేసేసాను. చెప్పాను కదా, క్లుప్త ప్రసంగం అని చెప్పకూడదు అనే తీర్మానం చేశాను. ఇప్పుడు మనం చెప్పకుండానే క్లుప్తంగా ప్రసంగించుకుందాం. అలా అంటే కుదరడం లేదు. మరి దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతున్నాను, చిత్తగించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. మళ్ళీ చదువుతున్నాను. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన మా భారతదేశ రాజ్యాంగము ఇదిగో 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశమంతా పండుగ చేసుకుంటున్న ఈ జాతీయ పర్వదినము కొరకు నీకు వందనాలు. ఈ దినమున మాకు అవసరమైన వర్తమానం మీరే పరలోకము నుండి పంపించి నాతోనూ దేశవాసులందరితోనూ ప్రపంచ మానవ కుటుంబ సభ్యులందరితోనూ మీరే మాట్లాడమని, మీరే అందరికీ దర్శనమిచ్చి మాట్లాడి యథార్థముగా సత్యమును వెదుగుచున్న వారందరినీ సత్యంలోకి నడిపించమని యేసు అద్భుత నామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఎక్కువసేపు మాట్లాడనక్కరలేని ఒక శక్తివంతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎక్కువ వివరణలు అక్కరలేదు. కొన్ని చారిత్రక కఠోర వాస్తవాలు మీతో పంచుకొని ముగించేయాలని ఆశపడుతున్నాను. భారతదేశానికి ఇది గణతంత్ర దినోత్సవము. అంటే గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటి అంటే, మన దేశానికంటూ ఒక స్వంత రాజ్యాంగము అనేది సిద్ధపరచబడి ప్రజాప్రతినిధుల చేత లోక్సభలో ఆమోదించబడినటువంటి సుదినం. మరి అసలు మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం అనేది ఎందుకొరకు వచ్చింది అంటే, అసలు మనమంటూ ఒక దేశంగా, ఒక సర్వసత్తాక గణతంత్ర స్వతంత్ర దేశంగా మనం రూపొందాం. అంతకుముందు 1947లో ప్రపంచ చరిత్రలో అది ఒక ముఖ్యమైన ఘట్టము. సకల జనులు వినాలి, గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది అనేది ఒక్క మన దేశానికే పరిమితం కాదు. మాకు స్వాతంత్ర్యం కావాలి అని ప్రపంచ దేశాల జనాభా, ప్రపంచ దేశాల ప్రజలు అన్ని దేశాలలోనూ ఒక్కసారిగా ఎలుగెత్తి నినదించి ఉద్యమించి పోరాటము చేసినటువంటి ఒక కాలఘట్టం ఉండింది. Everyone should know and understand and remember this. Not only India,
మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టము. దీన్ని ఏమంటారంటే థియోలాజికల్ టర్మినాలజీలో మానవ భరణ యుగము, ద ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అన్నారు దీన్ని. అది నిమ్రోదుతో ప్రారంభమైంది. నిమ్రోదుతో ప్రారంభమైంది. నిమ్రోదు కంటే ముందు రాజ్యం అనేది లేదు, రాజు అన్నోడు లేడు. భూమి మీద మనుషులు ఉన్నారు. అడవిలో ప్రకృతిలో సహజ సిద్ధంగా జంతువులు ఉన్నాయి, వాటి జీవన విధానంలో అవి ఉంటాయి. మనుషులేమో మానవ సమాజంలో ఉన్నారు, వీళ్ళ జీవిత విధానం వీళ్ళది. రాజులు లేరు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం వాడు పెద్ద, వాడు చెప్పినట్టు అందరూ వినాల. ఎందుకు అంటే నిమ్రోదు అనేవాడు వచ్చేదాకా కొద్ది రోజుల ముందు వరకు మూల పురుషుడైన ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము 1000 ఏళ్ళు బ్రతికాడు, దాదాపు కొంచెం తక్కువ 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము కంటే 400 ఏళ్ల క్రితం జలప్రళయం, నోవహు కాలం వచ్చింది. అంటే ఆదాము నుండి 1600 ఏళ్ళు, ఆదాము నుండి 1600 ఏళ్ళకి జలప్రళయం వచ్చింది. జలప్రళయం తర్వాత 2400 ఏళ్లకు యేసయ్య వచ్చాడు. ఇది మానవ చరిత్ర. లక్షల కోట్ల ఏళ్ళు అదంతా కూడా ఒట్టి కాకమ్మ కబుర్లు, కట్టుకథలు, కళ్ళబొల్లి కబుర్లు. దెర్ ఈస్ నో సైంటిఫిక్ ప్రూఫ్ ఫర్ దట్ extraordinarily long so-called human dispensations. No proof at all. అయితే ఈ జలప్రళయ కాలములో నెఫీరులు నశించారు. నెఫీరులు అనువారు ఆ జలప్రళయ కాలములో ఉండిది, జలప్రళయం తర్వాత కూడా నెఫీరులు ఉన్నారు. గనుక ఇప్పుడు చెప్పండి, ఆదాము మొదట ఒక 1000 ఏళ్ల వరకు బ్రతుకున్నాడు. రఫ్గా చెప్తున్నా, 930 years ప్రిసైజ్గా అనుకోండి. మొదట ఒక 1000 ఏళ్ళు అనుకోండి. 1000 ఏళ్ల తర్వాత 600 ఏళ్లకు జలప్రళయం వచ్చింది. జలప్రళయము కాగానే షేము, హాము, యాపెతు వీళ్ళ ద్వారా మళ్ళీ సంతానం అభివృద్ధి చెందింది. ఆ హాము కుటుంబంలో నుండే కూషు వచ్చాడు. కూషులో నుంచి నిమ్రోదు, కూషు కుటుంబంలో నిమ్రోదు పుట్టాడు. అవునా? అంటే ఆదాము చచ్చిపోయిన తర్వాత కేవలం 500-600 ఏళ్లకు భూమి మీద ఫస్ట్ కింగ్ వచ్చాడు. వాడే నిమ్రోదు, వాడే లాస్ట్ కింగ్ కూడా. ఆ నిమ్రోదు ఒక రాక్షస రాజ్యాన్ని, పైశాచిక రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు యెహోవా దేవుని తనయుడు, యెహోవా కుమారుడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు మెల్కీజెదెక్, ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్, ద కింగ్ ఆఫ్ పీస్, ఆయన వచ్చి భూమి మీద షాలేం అనే రాజ్యాన్ని స్థాపించాడు. ఆదాము ఒక 1000 ఏళ్ళు బతికి చచ్చిపోయాడు. తర్వాత 500-600 ఏళ్ళు అయ్యాక జలప్రళయం వచ్చింది. జలప్రళయము కంటే ముందు కొందరు నెఫీర్లు పుట్టారు, వాళ్ళు జలప్రళయంలో చచ్చిపోయారు. జలప్రళయం తర్వాత నోవహు 3 కుమారులలో నుండి హాము అనేవాడి వంశంలో నుండి నిమ్రోద్ అనేవాడు పుట్టాడు. ఆ నిమ్రోదు భూమి మీద ఫస్ట్ కింగ్డమ్ స్థాపించాడు. అసలు రాజ్యం ఎందుకు అంటే, రాజ్యము అనేది స్థాపించుట ఆది మహాఘట సర్పానికి. ఆది మహాఘట సర్పం యొక్క రిక్వైర్మెంట్, అది నెసెసిటీ. ఫ్రీగా వదిలేస్తే ఎవరికి వాడే దేవుణ్ణి వెతుకుతాడు.
దేవుడే పోతారు, ఆ ఆత్మస్వరూపుణ్ణి వెదకరు. అయితే ఎవరినైనా తీసుకొచ్చి నేనే దేవుణ్ణి అంటే మరి వాళ్ళెందుకు వింటారు? వినరుగా. రాజకీయ అధికారం ఉండాలి, పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ పవర్, మిలిటరీ పవర్ ఉండాలి, సైనిక శక్తి, పరిపాలనా శక్తి, రాజ్యాధికారం ఉంటే ప్రతిపాదించే కొత్త మతాన్ని కూడా వాళ్ళు అంగీకరిస్తారు. మానవ జాతి మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని నిజమునకు దేవుడు కానటువంటి వాడిని, సృష్టికర్త కానటువంటి ఒకరిని వాళ్లకు పరిచయం చేసి ఇతడే దేవుడు, ఇతడిని మొక్కండి లేకపోతే చంపేస్తాను అని బెదిరిస్తే మనుషులందరూ ఈ అబద్ధపు దేవుడిలో విశ్వాసం ఉంచి బిజీగా ఉండి లోబడిపోతారు, వెదుకులాట ఉండదు. అప్పుడు ఆదాము కుటుంబం అంతా సాతాను రాజ్యం అయిపోతుంది. ఇది సాతానుకు ఆది మహాఘటసార్పానికి ఉన్న రిక్వైర్మెంట్, నెసెసిటీ. అందుకని వాడొక రాజ్యమును స్థాపించాలనుకున్నాడు. ఆ రాజ్యానికి మొట్టమొదటి రాజుగా తన సొంత కొడుకుని, తనకు పుట్టిన తన జెనరిక్ సన్, జన్యు సంబంధమైన కొడుకు, సాతాను యొక్క జీన్స్ కలిగినటువంటి ఒక మానవ స్త్రీకి పడిపోయినటువంటి కెరూబైన లూసిఫరుకు పుట్టిన హాఫ్ డీమన్ అండ్ హాఫ్ హ్యూమన్ బీయింగ్ అయినటువంటి నిమ్రోద్, వాడు ఫస్ట్ కింగ్, ఈ భూమి మీద మొట్టమొదటి రాజు. ప్రజల యొక్క విశ్వాసాలను నియంత్రించడానికి రాజకీయాధికారం కావాలి. ఇటర్నల్ ట్రూత్ చెప్తున్నాను నేను. ఇక మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు, అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ అంతే. ప్రజల ఆలోచనలను, అన్వేషణను సత్యదేవుని వైపు వెళ్లకుండా నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి ఏమవసరము? పొలిటికల్ పవర్ అవసరం. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొలిటికల్ పవర్ అలాగే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎవడు ఏలినా వాడు ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్నాడు, సత్యంలోకి వెళ్లకుండా చేస్తున్నాడు. గనుకనే పొలిటికల్ పవర్ ద్వారా ప్రపంచాన్ని అసత్యంలోకి నడిపించారు. గనక నేను కూడా పొలిటికల్ పవర్ ఉపయోగిస్తానని సర్వశక్తి గల దేవుడు నిర్ణయించుకున్నందుకు మనకొక కుమారుడు పుట్టెను, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన మీద, ఆయన భుజముల మీద రాజ్యభారం. గవర్నమెంట్ ఈజ్ ఆన్ హిజ్ షోల్డర్స్. నిమ్రోదు ఉన్నప్పుడేమో మెల్కీసెదకు, నిమ్రోదు కాలగర్భంలో కలిసిపోయాడు, మెల్కీసెదకు మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ మెల్కీసెదకు మళ్ళీ సిలువ మీదకి వచ్చి బలి యజ్ఞమై చనిపోయి తిరిగి లేచి మళ్ళీ మహిమలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రపంచ జనాభా మొత్తాన్ని అసత్య దేవతల ఆరాధనలోకి నడిపించడానికి, రాజకీయ అధికారాన్ని ఉపయోగించడానికి ఆ నిమ్రోదుగాడే మళ్ళీ వస్తాడు, అబద్ధ క్రీస్తువాడు. నిమ్రోదు మళ్ళీ వచ్చినప్పుడు మెల్కీసెదకు కూడా మళ్ళీ వస్తాడు. నిమ్రోద్ అనే ఆ దుర్మార్గుడికి మెల్కీసెదకు అసలు సిసలైనటువంటి సరైనటువంటి అతన్ని అదుపు చేయగలిగిన వీరాధి వీరుడు అన్నమాట. వాడిని తొక్కేయాలంటే ఆయన రావాల్సిందే. ఇది జరగబోతున్న చరిత్ర. సరే, ఎప్పుడైతే నిమ్రోదు యొక్క రాజ్యము విఫలమైపోయింది, భగ్నమైపోయింది, చెల్లాచెదురైపోయింది. ఆ నిమ్రోదు గారి కథ అంతా నేను రాశాను, విశ్వ చరిత్రలో చాలా చోట్ల చెప్పాను. ఇప్పుడు సాతాను ఒక రాజును తయారు చేయబోతే దేవుడు వచ్చేసి సైతాను గారి పరిపాలనను భగ్నం చేశాడు. దేవుడు దిగొచ్చాడు. గనుక ఆ రాజుగారు ఫెయిల్ అయిపోయాడు. గనక నేను సక్సీడ్ అవుతానని ప్రతి ఒక్కడి మనస్సులో తలంపు పుట్టింది. వై నాట్ ఐ ట్రై టు బి ఎ కింగ్? నేను ఒక రాజునైతే నేను ఇంకా మంచిగా పరిపాలన చేస్తాను, నేను ఒక రాజునైతే ప్రజలందరినీ మంచిగా
కంట్రోల్లో పెట్టుకుంటాను, నేను ఒక రాజు, కాస్త బలం ఉన్న ప్రతి ఒక్కడికి నేను రాజును కావాలి అనే ఆశ పుట్టింది. అందుకే మన దేశంలో ఒక సామెత పుట్టింది, రాజ్యం వీరభోజ్యం అని. నేను చెప్పేది అల్టిమేట్ చరిత్ర చెబుతున్నా. సువార్తకు మూలము చరిత్ర. నేను చెప్పేది ఏదో సోది మతం కాదు, సొల్లు కబుర్లు కాదు, ఏదో కల్పనా కథలు కాదు. హార్డ్ అండ్ ఫాస్ట్ ఫ్యాక్ట్స్, వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. ప్రతి ఒక్కడు కూడా నేను రాజును కావాలి, రాజు లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా సంచరిస్తారు, నేరాలు ఎక్కువైపోతాయి. నేరాలు అదుపు చేయాలంటే ఒక రాజు ఉండాలి. ఇదేమో ముసుగు. నేరములు, దోపిడీలు, ఒకళ్ళనొకళ్ళు అణిచివేయడాలు, ఒకళ్ళనొకరు దోచుకోవడాలు, ఇవన్నీ అరికట్టాలంటే రాజుగారు ఉండాలనేది ముసుగు. ముసుగు అసలు లోపల లోగుట్టే ఏంటంటే, మనుషులు ఉన్నప్పుడు మంచి పరిపాలకుడు ఉండాలిరా, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పే ముసుగు లోపల ఉన్న అసలు సంగతి ఏంటంటే, అధికారములో కూర్చున్నాక అందరి మనస్సులు కంట్రోల్ చేసి సత్యాన్ని వెదకకుండా నిర్వీర్యం చేయాలి. ఇది లోపల ఉన్న కుట్ర. అందుకని పొలిటికల్ గేమ్ ప్రారంభించాడు సైతాను. దేవుడు అంటాడు ఏంటంటే, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే వాడు కోస్తాడు. పొలిటికల్ గేమ్ ద్వారానే నేను కూడా నీకు జవాబు చెప్తానని దేవుడు కూడా మానవ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు మానవ రాజకీయాలలో జోక్యం చేసుకున్నాడు. ఏ దేవుడైతే మట్టిలో నుండి మనిషిని సృష్టించినాడో, ఏ దేవుడైతే మట్టి బొమ్మగా ఆదామును చేసి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది మనిషిని జీవాత్మగా చేశాడో, ఆ దేవుడు హ్యూమన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి, నేర్చుకోవాలి. ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యము మీద తానే అధికారి. దానియేలు 4:17 మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిష్టపడునో వారికి రాజ్యమును అనుగ్రహించునని మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. దేవుని బిడ్డలారా, 26వ వచనం 4:26 ఏమంటాడు? ఆకాశపు మంచు నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవరికి. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు దేవుడు? చాలా మంది నన్ను అడుగుతారు, ఓఫీర్ గారు మీరు ఎందుకండి రాజకీయాల్లోకి వచ్చారని. ఓరి ఎడ్డి మొహమా, మరి దేవుడు వచ్చాడు రాజకీయాల్లోకి. దేవుడు వచ్చాడు కాబట్టి నేను వచ్చాను. అసలు వీళ్ళకి దేవుడు తెలీదు, మతం తెలుసు అంతే. దేవుణ్ణి ఎరిగిన వాడు చెయ్యని పని ఉండదు, అన్ని పనులు చేస్తాడు వాడు. నేను రాజకీయం చేస్తాను, వ్యాపారం చేస్తాను, ధర్మ ప్రచారం చేస్తాను, కళారంగంలో ఉంటాను, సినిమాలు కూడా తీస్తాను, టీవీ ఛానల్ పెడతాను. ఐ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ యూజ్ఫుల్ టు ప్రాపగేట్ ద గాస్పుల్. ఐ డూ దాట్ యాక్టివిటీ. ఏం తప్పు కాదు, నాకేం తప్పు కాదు. దైవజనుడు అయ్యండి నువ్వు ఇలా చేయవచ్చా అంటారు. దైవజనుణ్ణి నువ్వు ఇలా అడగొచ్చా అని నేను అంటాను. సైలెంట్గా చూడండి ఏం జరుగుతుందో తమాషా. దేవుడు దూరాడు రాజకీయాల్లోకి, దైవజనుడు కూడా దూరాడు. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
దేవుడు పెద్ద స్ట్రాటజిస్ట్ అండి, వ్యూహకర్త. ఆయనకి మనం సమానమా? అసలు ఏమన్నా పోలుకుందా? దేవునికి ఎదురుగా ఎవడైనా ఏమైనా జయించగలడా? అసలు అలవోకగా ఆయన యథాలాపంగా ఏమి పట్టించుకోకుండా లైట్గా ఈజీగా చిరునవ్వు నవ్వుతూ అలాగా చిటికన వేలు గోరు కూడా ఎక్కువే. ఇంకా అలాగంటే మొత్తం మానవుల ప్లాన్స్ అన్నీ అతలాకుతలమై ధ్వంసమైపోతాయి. వీడు నిమ్రోద్ ఎంత కష్టపడి రాజ్యం కట్టుకున్నాడు. అందరూ నిద్రపోయారు. తెల్లవారు లేవగానే ఒకటి భాష ఒకటికి అర్థం కావట్లేదు, అయిపోయింది రాజ్యం. దేవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక వ్యూహం చేయాలి, ఆయన వ్యతిరేకంగా ఒక రాజ్యం నిర్మించాలి, ఒక సైన్యాన్ని కూడగట్టాలి అనుకోవడం అంత బుద్ధిహీనత. సైన్యం ఎందుకు? నీకు దేవుడు ఉంటే చాలదు. దేవునితో సమాధానపడు. ప్రియులారా, భూమి మీద పొలిటికల్ గేమ్ ఎవరు ప్రారంభించారు? సైతాను. దేవుడు ఎందుకు దూరాడు? మనిషి ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. సత్యమునకు విరుద్ధంగా నువ్వు రాజకీయాన్ని వాడుకుంటున్నావు గనుక సత్యమునకు సహాయకరంగా నేను కూడా రాజకీయాన్ని వాడుకుంటానని యెహోవా దేవుడు అనుకున్నాడు. అందుకే పాస్టర్ రంజిత్ తోఫీర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ పెట్టాడు అక్కడ అమెరికాలో. అమెరికా ఒక అగ్రరాజ్యం అయిపోయింది. నూతనంగా వచ్చిన దేశం కదా, గనక వాళ్ళు ఏం చేశారంటే అన్ని తలుపులు బార్లా తెరిచి, రండి మా దేశానికి రండి, మా దేశాన్ని డెవలప్ చేయండి, మీ మతం ఏదో మాకు అనవసరం, దేశాన్ని డెవలప్ చేయండి, మీరు డెవలప్ కండి. అలాగా అమెరికాను స్థాపించడానికి ముందు పనిచేసినటువంటి రహస్యమైనటువంటి ఒక సంస్థ ఫ్రీమేసన్స్. ఆనాటికి ఈనాటికి అమెరికాలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి సైనిక అధికారులు కానీ దేశ అధ్యక్షులు కానీ 190 మంది ఫ్రీమేసన్సే. ఫ్రీమేసన్స్ అనే రహస్యమైనటువంటి సంస్థకు పడిపోయిన దేవదూతలతో సంబంధం ఉండేది. ఫ్రీమేసనరీ యొక్క చరిత్ర మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను నేను. రొనాల్డ్ రీగన్, ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అందరూ ఫ్రీమేసన్ మెంబర్సే. మీరు నెట్లో కూడా సెర్చ్ చేయవచ్చు, ద ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా మెంబర్స్ ఆఫ్ ఫ్రీమేసన్స్ ఆర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా ఫ్రీమేసన్స్ అని టైప్ చేస్తే మీకు వాళ్ళ సమాచారం అంతా వస్తుంది. ఈ ఫ్రీమేసన్స్ అనేవాళ్ళు చిన్న క్లబ్ ఒకప్పుడు ఇంగ్లాండ్లోనే స్టార్ట్ అయింది. అది మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేశారంటే ఒక రహస్యమైన క్లబ్గా రూపొంది ఒక విచిత్రమైనటువంటి పూజా విధానాలు కలిగి ఇంకెవ్వడికి చెప్పకండి అని వాళ్ళకంటూ ఒక ఎంబ్లము, ఒక లోగో, ఒక మెంబర్షిప్, వాడు ఫలానా వాడి మెంబర్ అని ఎవరికి చెప్పొద్దు అన్నమాట. రహస్యంగా అందరూ కోటీశ్వర్లు వాళ్ళు మెల్లిమెల్లిగా స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికా ఇప్పుడు ఒక అగ్రరాజ్యమైంది. ఎప్పుడైతే అగ్రరాజ్యం అయిందో మిగతా ప్రపంచమును మొత్తం నేనే రూల్ చేస్తానని అమెరికా మొదలుపెట్టింది. నిన్నగాక మొన్నబుట్టు నువ్వు రూల్ చేయడం ఏంట్రా, మేము ఎప్పటి నుంచి ఉన్నాము, ఉదయించే సూర్యుడు మా దేశాన్ని ముందు పలకరిస్తాడు, మాకున్న చరిత్ర మీకెక్కడిది అని జపాన్ కూడా మేమే ప్రపంచ దేశాలను పరిపాలిస్తాం మేమే అని జపాన్ అని. మీరేళ్ళం ఏంట్రా అని జర్మనీ ప్రపంచ దేశాలను ఏలాలని హిట్లర్ బయలుదేరాడు. రష్యా మేము వెళ్తామని, ఫ్రాన్స్ మేము వెళ్తామని, ఇన్ని శిబిరాలు. ఇంగ్లాండ్ వాంట్స్ టు రూల్ ద వరల్డ్, అమెరికా వాంట్స్ టు రూల్ ద వరల్డ్, ఫ్రాన్స్ వాంట్స్ టు రూల్ ద వరల్డ్, జర్మనీ వాంట్స్ టు రూల్ ద వరల్డ్, జపాన్ వాంట్స్ టు రూల్ ద వరల్డ్. ప్రపంచ యుద్ధం అందుకు వచ్చింది. కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ ప్రపంచ యుద్ధం వచ్చింది. 2 ప్రపంచ యుద్ధాలకి ఎక్కువ ఎడం లేదు.
రెండవ ప్రపంచ యుద్ధానికి మొత్తం అందరికి బూడిద మిగిలింది. ఎవరు గెలవలేదు, అందరూ ఓడిపోయారు. అప్పుడు అదే సమయంలో ఈ రాజకీయంగా ఈ కుమ్ములాటలు జరుగుతుండగా అన్ని దేశాలలో స్వాతంత్ర్య అభిలాష స్టార్ట్ అయింది. ద డిజైర్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ రాజ్యాలన్నీ లోకమంతా మేమే వెళ్తాం, నిమ్రోద్ మైండ్ అన్నమాట. మేమే వెళ్తాం, తర్వాత మేము చెప్పిన దేవుణ్ణే నమ్మాలి, మీరు సొంతగా దేవుళ్ళని పెట్టుకోవద్దు, మీకు వేరే విశ్వాసం ఉండటానికి వీలు లేదు, మా విశ్వాసమే నీ విశ్వాసం కావాలి అని రూల్ చేయడానికి దేవుడు దూరాడు. ఎవరిని ఏలనివ్వలేదు. ఎందుకంటే దేవుని ప్లాన్ ప్రకారం ప్రపంచమును ఏలడానికి ఒక్కడికి అవకాశం ఇస్తాడు, వాడు క్రీస్తు విరోధి. వాడు కూడా విఫలమయ్యేటట్టు చేసి అసలైన రాజ్యభారమును మోయుచున్న నజరేయుడు మెల్కీసెదెక్ ఆయన మళ్ళీ వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రపంచ యుద్ధాలే జరిగినాయి, కోట్ల మంది చచ్చిపోయారు, అంత జన నష్టము జన వినాశనం జరిగింది. కానీ వన్ వరల్డ్ గవర్నమెంట్ రానేలేదు. వస్తుంది త్వరలోనే. ఒక అరబ్ కింగ్ వస్తాడు, అతడు సర్వలోకమును ఏలుతాడు. వాణ్ణి జయించి యేసురాజు భూమిని 1000 సంవత్సరాలు ఏలుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఎక్కడ కూడా సంబలం అనేది లేనేలేదు. అదంతా కట్టుకథ. నేను చెప్పి ఇది యాక్చువల్గా ఫ్యాక్ట్. అరే हमने पढ़ लिया किताब. సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఏసీటీసీ లైబ్రరీ, వరంగల్లో లైబ్రరీ, నా బ్రతికే లైబ్రరీలో గడిచిపోయింది. పుస్తకాల పురుగును నేను, చాలా పురుగులు నన్ను గుర్తుపడితే కూడా, హే ఇతను ఎప్పుడు వచ్చేది మన బుక్ లోపలికి అని. అసలు ఏంటి లోకం ఎట్లా స్టార్ట్ అయింది, ఈ షేపులోకి ఎందుకు వచ్చింది, ఇన్ని రకాల జాతులు ఎందుకున్నాయి, ఇన్ని భాషలు ఎందుకున్నాయి అని పరిశోధన చేసి అర్థం చేసుకున్నాము. చారిత్రక ఆధారములు కలిగి శాస్త్రీయ నిరూపణలు కలిగిన ఏకైక ధర్మము క్రైస్తవ్యము. దీనిని మించింది లేనే లేదు. అందుకే క్రైస్తవుడిని గర్వించు, క్రైస్తవుడిగా జీవించు, క్రైస్తవుడిగానే నీ ప్రాణాలు అర్పించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ స్వాతంత్ర్య అభిలాష ఉన్నది చూశారు. స్వాతంత్ర్య అభిలాష ప్రారంభమైనప్పుడు అది ఆర్పజాలని జ్వాలగా, నివురుగప్పిన నిప్పులాగా మండుతూనే ఉంది. అన్ని దేశాలు కలిపి మేము ఒక యూనియన్ అవుతామని చెప్పి ముందు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ పెట్టారా వాళ్ళు, 3 దేశాలు. అందులో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని ఒక ఉగ్రవాద సంస్థ బయలుదేరింది. IRA ఏంటది? అసలు ఇంగ్లాండ్లో మేము భాగంగానే కాదు, ఐర్లాండ్ ఈజ్ డిఫరెంట్. బలిమికి కలుపుకున్నారు ఇంగ్లాండ్ బద్మాషులు, మాకు వేరే రాజ్యం ఏమని. ఐర్లాండ్ వాళ్ళు అప్పుడే లుకలుకలు స్టార్ట్. అప్పటి నుంచి ఉన్న IRA. ఇండియా వచ్చింది. ఇండియాలో మాకు గూర్ఖా లాంటి వేరేది కావాలని వీళ్ళు అడిగారు. అసలు భారతదేశం ఇంకా స్వాతంత్రం పొందకముందే అన్నాదురై గారు మాకు ద్రవిడస్థాన్ కావాలని మొదలుపెట్టారు. ఆర్యులు ద్రావిడులు ఉన్న దేశం ఇది. ద్రావిడుల దేశాన్ని ఆర్యులు వచ్చి దురాక్రమణ చేశారు. ఐ వాంట్ ద్రవిడస్థాన్ అన్నాడు. అప్పటికి ఖలిస్తాన్ లేదు, పాకిస్తాన్ లేదు, హిందుస్థాన్ లేదు, ఏం లేదు. హీ వాంటెడ్ ద్రవిడస్థాన్. ఎవరు? అన్నాదురై గారు. సరే, తర్వాత పంజాబ్ వాళ్ళు మేము వేరే రాజ్యం, మేము ఖలిస్తానా. పాకిస్తాన్, పాక్ అంటే పవిత్రము, పవిత్ర భూమి అనే అర్థంతో పాకిస్తాన్ అని. పాకిస్తాన్ అంటే చాలామంది పాకీ పనివారు అంటారే, పాకిస్తాన్ ఏమో అనుకుంటున్నారు, తప్పు.
పాక్ అంటే పరిశుద్ధము, పవిత్రమైన నేల అని పాకిస్తాన్ అని అంటారు. పాకిస్తాన్, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్, 2 పాకిస్తాన్లు ఉన్నాయి. ఈ తూర్పు పాకిస్తాన్ వాళ్ళు విడిపోయి బంగ్లాదేశ్ అయిపోయారు. ఇందిరమ్మ సాయం చేసింది, దానికి ఆమె మూల్యం అర్పించింది. ఇలాగ ఎవరు చూసినా సోవియట్ యూనియన్, యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్, USSR. అంతకుముందు యూనియన్ లేదు, సోవియట్ యూనియన్ అంటారు కదా. సోవియట్ యూనియన్ లేదు, రష్యా ఒక్కటే ఒక దేశం. దాని పేరు బైబిల్లో రోషు, మెషక్, తుబాల్. రోషు, మెషకు, తుబాలుకు అధిపతి అయిన గోగు అన్నాడు దేవుడు. రోషు వేరే దేశం, మెషక్ వేరే దేశం. మెషక్ ఇప్పుడు మాస్కో అయింది, రోషు పోయి రష్యా అయింది, టబల్స్కీ అయింది ఇప్పుడు టుబాలు అనేది. రష్యాలో ఉన్నాయి ఇప్పటికీ. మాకు యూపీలో అయోధ్య ఉంది కనుక మాదే రియల్ మతం అంటాం. మరి ఏమున్నాయి? అయోధ్య ఉంది, ద్వారక ఉంది కనుక మేము నమ్మిన ధర్మమే కరెక్ట్ అని ఉండొచ్చు. అయోధ్య ఉంటే ఉండొచ్చు, ఏముంది? బెత్లెహేం కూడా ఉంది, యెరూషలేం కూడా ఉంది, రోష్ ఉంది, మాస్కో ఉంది, టబల్స్కీ ఉంది, లిబియా ఉన్నది, లూబియులు అనే మాట బైబిల్లో ఉంది. సరే, సోవియట్ యూనియన్ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి ఉండి ఇనుప తెర, ఐరన్ కర్టన్ వెనక ఏం జరుగుతుందో ఎవరికి అంత చిక్కదు. ఉక్కు పిడికిలు మాది, ప్రపంచాన్ని జయించేస్తాము. మేము వెళ్ళి ఇస్రాయేల్లో మా ఎర్ర జెండా పాతి అక్కడ నుండి అమెరికాను కూడా జయిస్తాము అని విర్రవీగిన తర్వాత ఆ సోవియట్ యూనియన్ కుప్పగూలిపోయింది. మళ్ళీ ఎహెచ్కేల్ కాలంలో ఉన్నట్టు ఒట్టి రష్యా మిగిలింది. అన్నీ ఆ స్థాను, ఈ స్థాను, కజకిస్తాన్, బెలూచిస్తాన్, ఈ స్థాను, అన్ని రకరకాల స్థానాలన్నీ బయలుదేరి వేరైపోయింది. స్వాతంత్ర్యాభిలాష. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? అది నీకే తెలియకపోతే మాకేం తెలుస్తుంది సార్? మొత్తం లోకం తిరిగి వచ్చినావు. ఇదానే ప్రసంగం అంటే? ఏదన్నా ఒక అధ్యాయం తీసుకోవాలి, 7 పాయింట్లు చెప్పాలి. కానీ ఇదేందా లెక్కపత్రం లేకుండా మొత్తం ఎక్కడెక్కడో కటిపత్తంలాగా తిరుగుతున్నావు. మళ్ళీ పెద్ద సొక్కం పూస అంటారు తెలంగాణలో, ఉప్పుల కుప్ప అని. మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నావు చక్కదనాలు. అయ్యా ఏం చెప్తున్నా? నేనేం చెప్తున్నానంటే స్వాతంత్ర్యాభిలాషను గురించి మాట్లాడుతున్నా. ఈ బోడి పెత్తనాలు వద్దు, మమ్మల్ని స్వతంత్రంగా వదిలేసేయండి, మా ఇష్టం అనే అభిలాష ఇక్కడ ఉండోళ్ళు కూడా వచ్చిందేమోనని ఒక భయం కూడా ఉంది నాకు. మీకు వచ్చిందా స్వాతంత్ర్యాభిలాష? రాలేదా? ప్రియులారా, ప్రతి దేశం మాకు నీ పెత్తనం వద్దు, మేము వేరైపోతాం. ఈ వేరుపాటు ఎందుకంటే ముందు కలిపేద్దామని సంస్కృతులు వేరైనా, భాషలు వేరైనా, ధర్మములు వేరైనా, ఆహారపు అలవాట్లు వేరైనా, వస్త్రధారణ వేరైనా, అందరిని కలుపుదాం అనేది నిమ్రోదు తత్వం. దానికి కౌంటర్ స్ట్రాటజీ, ఆ వ్యూహానికి ఎదురు వ్యూహం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మానవుని లోపల స్వాతంత్ర్యాభిలాష రగిల్చాడు. కలుపుదాం అనేమో నిమ్రోద్ గాడు అనుకుంటుంటే, ఆ కలుపుదాం అనుకున్న మాట వినకురా, విడిపోదాం అని ఇంకో స్వరం వచ్చింది. భాష వేరైనందుకు విడిపోదాము, మన కలర్ వేరైనందుకు విడిపోదాం, మన మతం వేరైనందుకు విడిపోదాం, భాష ఒకటైనా సరే కొంచెం యాక్సెంట్ వేరు కనుక విడిపోదాం. వచ్చాడు అంటారు ఆంధ్ర వాళ్ళు, మనం వచ్చిండు అంటాం. వచ్చాడు అన్నోడు వచ్చిండు అన్నంత ఎందుకు కలిసి ఉండాలి? వచ్చిండు వాళ్ళందరూ వేరే రాష్ట్రం,
మరి రాయలసీమలో వచ్చినాడు అంటున్నారు వాళ్ళు. మేము ఇంకోటి అవుతాం సార్, ఇంకో రాష్ట్రం. హిందీ రాష్ట్రాలు అంటాం. హిందీ రాష్ట్రాలన్నీ కూడా ఒకటి కాదు. ఛత్తీస్గఢ్లో మాట్లాడే భాషే వేరు, ఆ భాష పేరు ఛత్తీస్గఢీ. అర్థమైందా? భోజ్పురి ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరే భాషలు. దాదాపు 1100 భాషలు ఏమో ఉన్నాయట. లిపి ఉన్నవి, లిపి లేనివి ఎన్నో ఉన్నాయి. కనుక భాష వేరు, కనుక మనం వేరు. మనం వేరు కుంపట్లు పెట్టుకున్నాం. బాబెలు గోపురం దగ్గర ఏంటి, అందరికీ కలిపి ఒకటే కుంపటే అన్నాడు వాడు. వాడి కింద ఇంకో కుంపటి పెట్టిన దేవుడు. ఒరే బద్మాష్, అందరినీ ఏకం చేసి నాకు దూరం చేస్తావురా నువ్వు, వాళ్ళను నీకు దూరం చేస్తావు చూడని దేవుడు ఇంకో కుంపటి పెట్టాడు. అప్పుడు జరిగిన స్వాతంత్ర పోరాటాలలో ఒక పోరాటమే భారత స్వాతంత్ర్య పోరాటము. ఇది ప్రపంచ చరిత్ర. ఇప్పటిదాకా ఎవరు చెప్పడు, మీకు చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పరు. కనుక నేను చెప్పాలి కనుక ఇదే అకేషన్, కనుక దేవుడు చెప్పమన్నాడు కనుక చెప్తున్నా. ఇక మిగిలిన కథలన్నీ బకవాస్ అవన్నీ. ఇది రియల్ కథ చెప్తున్నా నేను. సరే, స్వాతంత్ర్యం కావాలని మొత్తం మీద తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత దేవుడు అంటాడు, మీరు పొందిన స్వాతంత్ర్యాన్ని మీరు పోగొట్టుకోకండి, మళ్ళా పోయి దాస్యం కింద ఇరుక్కోకండి అంటాడు. అది ఇవాళ అంశం. ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు పౌలు? చెప్పండి, ఏ కాంటెక్స్ట్ లో? ఆత్మ సంబంధముగా పాప దాస్యములో నుండి, పాపము యొక్క ప్రభుత్వములో నుండి క్రీస్తు మనలను విడిపించాడు. ధర్మశాస్త్రము యొక్క ప్రభుత్వములో నుండి, దాస్యము నుండి యేసు మనలను విడిపించాడు. పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి, ఆదాము ద్వారా కలిగిన శాపములో నుండి యేసు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోండి, పరిరక్షించుకోండి మీ స్వాతంత్ర్యాన్ని. మళ్ళీ పోయి శాపం కింద, పాపము కింద, ధర్మశాస్త్రం కింద ఇరుక్కోకండి అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, స్వాతంత్రం పొందినోడు మళ్ళా దాస్యం కిందకి పోదామని ఎవడైనా అనుకుంటాడా? ఇది నా టాపిక్, నా పాయింట్. చెప్పాల్సిన అవసరం ఉందా? అంతసేపు సంకెళ్లలో బంధించబడ్డాడు. అతి కష్టం మీద 100 సంవత్సరాలు పోరాటం చేసి విడుదల పొందాడు. బంధకాలు తెగిపోయినాయి, బంధకాలన్నీ ఊడిపోయినవి, సంఖ్యలు తెగిపోయినాయి. స్వేచ్ఛగా బయటకు వచ్చాడు. వాడిని పిలిచి, బాబు ఇట్లారా, కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నావు, మళ్ళీ ఆ జైల్లోకి వెళ్ళకరా అని చెప్పాల్సిన అవసరం ఉందా? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మీరు చెప్పాలి నాకు. ఏమండి, ఇష్టం ఉంటుందా? స్వాతంత్రము పొందిన తర్వాత మళ్ళీ సంఖ్యలలోకి వెళ్ళాలని ఎవడైనా అనుకుంటాడా? మరి నువ్వు చెప్పడం ఏంటి అక్కడ? ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెబుతున్నాడంటే కోరుకోడు కానీ కొన్నిసార్లు అయితే జరగడం కద్దు, అలా జరుగుతుంది. కోరుకొనో వద్దు అనుకొనో స్వతంత్రులైపోయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి దాస్యంలో ఇరుక్కుంటారు. పొందిన స్వాతంత్ర్యం కూడా పనికి రాకుండా వేస్ట్ అయిపోతుంది. పొందిన స్వాతంత్ర్యం కూడా పనికి రాకుండా వ్యర్థమైపోతుంది. పొందిన స్వాతంత్రం మళ్ళీ మటుమాయమైపోయి వీడు మళ్ళీ దాసుడైపోతాడు. ఎందుకు జరుగుతుంది? ఆఖరి మాట ఒకటే, గన్ షాట్, ఒక బుల్లెట్ చెప్పి దిగిపోతాను. ఇక నేను ముగించేస్తాను. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మీరు పొందారు, దాంట్లోంచి మళ్ళీ ఆత్మ సంబంధమైన దాస్యంలోకి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడేమో అన్ని దేశాలు రాజకీయ స్వాతంత్ర్యము పొందారు.
మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒకనాటికి వీళ్ళందరూ బ్రిటిష్ పాలనలోంచి విడిపోయారు, స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ అబద్ధ క్రీస్తు కిందకి వెళ్తారు. ప్రపంచ ప్రజలందరూ, అన్ని దేశాల వాళ్ళు, అరబ్బులు, సోవియట్ యూనియన్ వారు, ఐరోపా ఖండవాసులు, ఆసియా ఖండవాసులు అందరూ స్వాతంత్రం 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 అని పోరాడి పెనుగులాడి సాధించుకున్నాక మళ్ళీ అబద్ధ క్రీస్తు కిందకి వెళ్ళిపోతున్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కూడా పనికి రాకుండా పోయింది, ఆత్మీయ స్వాతంత్రం కూడా పనికి రాకుండా పోయింది. ఐసా క్యూ హోతా హై? చాలా పెద్ద ప్రశ్న కదా. చిన్న జవాబు: క్రీస్తు అనే ఒక వ్యక్తిని ద్వేషించినందుకు ఈ రెండు డ్యామేజీలు జరుగుతాయి. చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నమ్ముతారో నమ్మరో, గోడకేసి నెత్తి కొట్టుకుంటారో, బావిలో దూకుతారో, లేకపోతే దేవుని రాజ్యానికి సిద్ధపడి హెచ్చరిక పొందుతారో, ఇక ఎవరి సంస్కారం కొద్దీ వాళ్ళు స్పందించండి అంతే. పొందిన రాజకీయ స్వాతంత్ర్యము నీవు యేసును ద్వేషించినందుకు వ్యర్థమైపోతుంది. నీవు పొందినటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా క్రీస్తు అనే ఒకనికి నీ తలంపుల్లో, సిద్ధాంతంలో కేంద్ర స్థానం ఇవ్వకపోతే వ్యర్థమైపోతుంది. క్రైస్ట్ మస్ట్ బి గివెన్ ద సెంట్రల్ ప్రామినెంట్ ప్లేస్. యేసు అంటే ఇష్టం లేదా? రక్షణ పొందిన నీకు ఆత్మీయ స్వాతంత్రం కూడా పనికి రాకుండా పోతుంది, మళ్ళీ దాసుని అయిపోతావు. ఇవాళ నేను చెబుతున్నాను, స్వాతంత్రం వచ్చి 1947 నుండి ఇప్పటిదాకా ఎన్నేళ్ళు అయిపోయింది చెప్పండి? ఇన్ని సంవత్సరాలు అయ్యాక దళితులకు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందా అని నేను డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. భారతదేశంలో దళితులు స్వాతంత్రం పొందారా? ఇప్పటికీ కూడా అంటరాని వారు ఎంచబడుతున్నారా లేదా? చెప్పాలా? ఎందుకు తెలుసా? సమాజము చేత ద్వేషించబడినా మాకు పర్వాలేదు కానీ అంటరాని వాడా, చీపో, నికృష్టుడా, నీచుడా అని మా ముఖాన ఉమ్మి వేసినా పర్వాలేదు కానీ మాకు యేసంటే ఇష్టం లేదు. మనుషులంతా సమానమేనని చెప్పే యేసును మేము ఇష్టపడం. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చెప్పే బద్మాష్లనే ఇష్టపడతాం, వాళ్ళ జెండాలే మోస్తాం అని వీళ్ళు అనుకుంటున్నారు, అణిచివేయబడ్డోళ్ళు. పుట్టుకతో నువ్వు నీచుడివి రా, ఎంత తెలివితేటలున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఆ మానపల్లి మాదిగపల్లిలో పుట్టావు కనుక నువ్వు పనికిరానోడివి, అంటరానోడివి, పందినైనా ముట్టుకుంటాం కానీ నిన్ను ముట్టుకోమని అవమానించుచున్న వాళ్ళ జెండాలు దళితులు ఎందుకు మోస్తున్నారు? ఎందుకంటే యేసంటే ఇష్టం లేక, యేసంటే ఇష్టం లేక ఆ జెండాను మోయాలా, లేకపోతే యేసు దేవుడని ఒప్పుకోవాల్సి వస్తుంది. యేసుకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు కనుక మాకు అదే బాగుంది, కమ్మగా ఉంది. వాడు మమ్మల్ని తిట్టినా బాగుంది, కొట్టినా బాగుంది, మా ఆడపిల్లల్ని మానభంగం చేసినా బాగుంది, మా కొంపలు తగలబెట్టినా బాగుంది, వాళ్ళు తీసే సినిమాల్లో, నాటకాల్లో, రచనల్లో మమ్మల్ని అవమానించినా బాగుంది. మనుషులు సమానం అని చెప్పే యేసు మాకు ఇష్టం లేదు. మనుషులు అందరూ ఒకటి కాదు, సమానం కాదురా, మీరు పనికిమాలిన నీచమైన జాతి మీద అనే అదే కమ్మగా ఉంది. ఏంటో మరి యేసంటే ఇష్టం లేదుగా. మీరు సంపాదించుకున్న స్వాతంత్రం కూడా మీకు పనికి రాకుండా పోయింది. 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత దేశ రాష్ట్రపతి ఒక ఆలయంలోకి వెళ్తే తోలేశారు. రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి దేశ ప్రథమ పౌరుడు బ్రహ్మ దేవాలయానికి వెళ్తే బయటికి వెళ్ళమని చెప్పి బయట కూర్చోబెట్టి ఆ పూజలు ఏదో చేసి పంపించారు.
లోపల రావద్దు, మైలపడిపోద్ది, మా ఆలయం మైలపడిపోతుందని. స్వాతంత్రం వచ్చిందా? ఏసంటే ఇష్టం లేనోడు నిజంగా ఏ మంచి పని చేయలేడు. ఏసంటే ఇష్టం లేనివాడు సాధించుకున్న స్వాతంత్రానికి కూడా ప్రయోజనం ఉండదు. ఏసంటే ఇష్టం లేనివాడు సంపాదించిన డబ్బుకు కూడా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యానికి, అందచందాలకు, సామాజిక హోదాలకు, దేనికి విలువ ఉండదు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ మిస్సింగ్, యూ ఆర్ ఏ టోటల్ జీరో, టోటల్ వేస్ట్. నీ పోరాటాలకు, సిద్ధాంతాలకు, నీ సంపదలకు, అందచందాలకు, ఆరోగ్యానికి ఏదన్నా విలువ ఉండాలంటే పక్కన క్రైస్ట్ అనే ఒకరిని తెచ్చిపెట్టుకో. నీకున్నదంతా విలువైందిగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్ని దేశాలు స్వాతంత్రం పొందినాయి, మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతున్నాయి. స్వాతంత్రం పొందినాయి, పండగలు చేసుకున్నాయి, మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతున్నాయి. రాను ఇంకా నికృష్టంగా మారిపోతున్నారు. అరగంటకు ఒక రేపు జరుగుతుంది. వాళ్ళందరూ దళిత కన్యకలు, దళిత అమ్మాయిలు. అయినా జెండాలు మాత్రం అదే జెండా మోస్తాం. ఎందుకు? యేసుకు దూరం ఉండాలంటే ఆ జెండా ఒకటే మాకు ఆధారం. దీస్ డౌన్ ట్రాడన్ పీపుల్, దే హేట్ క్రైస్ట్, సో దే కెనాట్ బి డెలివర్డ్. యేసు జెండా పట్టుకోమని చెప్పు, మనవాదులు మొత్తం దేశం వదిలి పారిపోతారు. పట్టుకోండి యేసు జెండా, నేను సవాల్ చేస్తున్నా. గనక ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం నాడు ఈ సందేశాన్ని వింటున్నాం. ఆధ్యాత్మికంగా స్వాతంత్రం వచ్చింది, రాజకీయంగా కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. భారతదేశపు క్రైస్తవ సంఘం ఈ రెండు విధాలుగా కూడా స్వతంత్రులైనారు. పాపపు బంధకాల నుండి స్వతంత్రులయ్యారు, బ్రిటిష్ బంధకాల నుండి కూడా స్వతంత్రులయ్యారు. ఈ రెండు రకాల స్వాతంత్రము మనకు నిలిచి ఉండాలంటే యేసు జెండా కిందికి మనం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు జెండా నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఏ జెండా మోసినా నిన్ను తొక్కేసే జెండాలే కానీ సింహాసనం ఎక్కిచ్చే జెండా ఏదీ లేదు. మేము దళితులను మేము డెవలప్ చేస్తున్నాం అంటారు, ఒక రాష్ట్రపతిని చేస్తారు, మళ్ళీ గుడిలోకి రానియకుండా అవమానపరుస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, తీసి అవతల బాడేస్తారు, అడిగితే చెప్పే దిక్కు కూడా లేదు. ఏదో ఒక పదవి ఇచ్చి ఒక 6 నెలలకు బీకేస్తారు, అయిపోతుంది. అయినా దళితులకు కోపం రాదు. అయినా మాకు కమ్మగానే ఉందిలేండి. ఆ యేసు ఉన్నాడు చూశారు, ఆ యేసును నమ్మాలంటే ఆయన పాపం చేయొద్దు అంటాడు, పరిశుద్ధుడండి. ఆ న్యూసెన్స్ పడే కంటే వీళ్ళు మా మీద ఉమ్మేయటమే బాగుంది. భారతదేశంలో అణిచివేయబడినటువంటి జనాభా దాదాపు 80 మంది, 180 మంది అణిచివేయబడ్డ జనాభా. అసలు సిసలైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటటువంటి అసలైన విమోచకుడు, నలిగిపోయిన వారి విమోచకుడు, కురింగిపోయిన వారి విమోచకుడైన యేసు అధికారము కిందికి రావడానికి అందరూ ఇష్టపడితే అప్పుడు అసలైనటువంటి స్వాతంత్రం వస్తుంది. భయపడకండి, అది ఇప్పట్లో జరగదు. ఇప్పట్లో జరగదు. వీళ్ళు ఎప్పుడు ఒప్పుకోవాలి? ఇక అంతా మా బట్టలు ఇప్పి నిలబెట్టినట్టు చేసావు కదా సార్, ఏసంటే మాకు ఇష్టం లేదనే సంగతి నిరూపించేశావు. ఇక అసలే మాకు మొత్తం ఏం మరుగు లేదు, దాపరికం లేదు. ఇక మరి అయింది, అంతే ఉండని. వీఆర్ స్టిల్ క్రైస్ట్ హేటర్స్. యేసును ద్వేషిస్తాం, అట్లాగే ఉంటావు, ఉండని నువ్వు చెప్పేసావుగా, అలాగే ఉంటావు అంటారు తప్ప అసలు న్యాయమా యేసును ద్వేషించటం? యేసును ద్వేషించడం ఎలా న్యాయం అవుతుంది? ఆలోచన చేద్దాం. అనుకోరు. ఇష్టం ఉన్నవాడు, ఇష్టం లేని వాళ్ళు అందరూ ఒక దినాన యేసే ప్రభువుని ఒప్పుకుంటారు, యేసు ముందు మోకాళ్ళు వండుతారు. ప్రతి నాలుక యేసే ప్రభువుని స్తుతిస్తుంది, ప్రతి మోకాలు యేసు ఎదుట వంగుతుంది.
యేసు రెండవ రాకడలో అప్పుడు అసలైన స్వాతంత్రం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బంధించబడిన వారిని విడిపించుటకు యెహోవా నన్ను అభిషేకించాడన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పొలిటికల్ గేమ్, కౌంటర్ పొలిటికల్ గేమ్, పొలిటికల్ స్ట్రాటజీ, కౌంటర్ స్ట్రాటజీ, రాజకీయ వ్యూహము, ప్రతివ్యూహము, వ్యూహము, ప్రతివ్యూహం, వీటన్నిటిలో తేలిన నిజం, నిరూపించబడ్డ నిజం ఏంటంటే, నీవు రాజకీయంగా ఎంత స్వాతంత్రం పొందినా యేసును నీవు ఇష్టపడకుండా ఉన్నంత వరకు నీకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. నీకు నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు, ఏ మతానికి లేదు. యేసు ఒక్కడికే ఉంది. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయన గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ఇష్టం వారు పాటించండి, మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. స్వతంత్రులు అవుతారో మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతారో ఎవరికి వాళ్ళే తేల్చుకోండి. నేనైతే డిసైడ్ అయిపోయా. యేసయ్య నన్ను స్వతంత్రుని చేశాడు గనక యేసును ప్రేమిస్తాను. యేసును ప్రేమించినప్పుడు నేను స్వతంత్రుడిగా నిలుచుండే శక్తిని నాకు ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన స్వాతంత్రం యేసు ఇచ్చే స్వాతంత్రం. అసలైన స్వాతంత్ర పరిరక్షణ యేసు జెండాను మోయడమే. దేవుడి మాటలు దీవించి ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.